నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచం గర్వించే విధంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలకొల్పారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ బృహత్తర కార్యక్రమమన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. రాములవారి అక్షింతలు, ఆహ్వాన పత్రాలను డాక్టర్ ఉమకు అందించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు. విజయవాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తెనాలి నుండి భారీగా తరలి వెళ్లిన ప్రజలు. నంది వెలుగు వద్ద బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీల్లో ఏఎస్ఎన్ విద్యార్థుల ప్రతిభ, టీం ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే శివకుమార్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా తెనాలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీగా విజయవాడకు బయలుదేరి వెళుతున్న నేతలు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు విగ్రహావిష్కరణతో పాటు జరగనున్న సామాజిక సమతా సంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలకొల్పారని అన్నారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన కార్యక్రమమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఇనాగరేషన్ చేసుకోబోతాం. అలాగే సామాజిక సమత సంకల్ప సభని ఏర్పాటు చేస్తాం. ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు అంటే ఈ దేశంలో నివసించే జాతులకి, ఈ దేశంలో నివసించే ప్రజలకి, విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్న ఈ భారతదేశం ఒక మంచి రాజ్యాంగం ఉండాలా, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కుల్ని, సమాన విధుల్ని కల్పించాలి అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అందుకే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు చూపించిన సామాజిక న్యాయాన్ని, రాజ్యాధికారాన్ని ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల అందరికీ అని చెప్పి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ రాష్ట్రంలో నివసించే అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని చేసి ఆ మహానుభావుడి యొక్క నిలువుటి విగ్రహాన్ని విజయవాడ నగరంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతున్న ఈ సందర్భంలో తెనాలి నియోజకవర్గం ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీకో లేదు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో సంబంధించింది కాదు.
అందుకే దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేదానికి వెళ్తున్న ప్రజలందరికీ మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున విజయవాడలో ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాంట్లో శాసనసభ్యుడిగా నేను భాగస్వామిని అయినందుకు గర్వపడతా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజల తరపున శాసనసభ్యుడిగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని, అంబేద్కర్ గారి సామాజిక సేవని తీసుకొచ్చి ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా నేను ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ జోహార్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని 81 అడుగుల పీఠం మీద మొత్తం 206 అడుగుల్లో కూడా 400 కోట్లు వెచ్చించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా చేశారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం. కాబట్టి ఉన్నటువంటి మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగేటటువంటి ఈ సమతా వనంలో జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకున్నాం. అదేవిధంగా తెనాలి నియోజకవర్గం నుండి కూడా అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా భారీగా తరలి వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడం జరుగుతుంది. తెనాలి నుంచి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు శాసనసభ్యుల వారి నాయకత్వంలో ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం అక్కడికి తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను పుణ్యపుచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారు వారి పరిపాలన సాగిస్తూ పేద ప్రజానీకానికి, అట్టడుగు వర్గ ప్రజానీకానికి ఎల్లవేళ న్యాయం చేయడానికి ముందుంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్, గుంటూరు కృష్ణ, కోలా వాసు, కాళిదాసు, విజయ సత్యం, కొడాలి క్రాంతి, తట్టుకూళ్ల అశోక్ యాదవ్, పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరగనున్న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు డాక్టర్ ఉమాను కలిసి రాములవారి అక్షింతలు, ఆహ్వాన పత్రాలను అందజేశారు. స్థానిక కొత్తపేటలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా కార్యాలయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్య మహానగరంలో అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందజేశారు. రాములవారి అక్షింతలు డాక్టర్ ఉమకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒక బృహత్తరమైందని అన్నారు. యావత్ దేశం గర్వించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా అతి పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మన భారతదేశంలో ఈనాడు 22వ తారీఖున జరుపుకోబోతున్నాం. దాన్ని పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి మంగళమైనటువంటి అక్షింతలు పెద్దలు తీసుకొని వచ్చారు. రాముల వారు అనగానే మరి ఈనాడు మనకి ఒక భగవత్ స్వరూపులు, అటువంటి మహనీయులు భారతదేశ ప్రతిష్టని, అలాగే భారతదేశాన్ని మళ్ళా మనం పునర్నిర్మించుకున్నటువంటి ఈ ఆలయం ద్వారా తప్పకుండా ఒక హైందవ దేశంలో ఈనాడు జరుపుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. అయితే ఇది కులాలు మతాలకు అతీతంగా, ఇది కేవలం హిందువులది అని భావిస్తే చాలా తప్పు. రాముల వారిని పూజించినటువంటి ఏ కులం వారు కూడా లేరు. అటువంటి ఆలోచన విధానంతో చేపట్టిన పవిత్ర కార్యక్రమం. అలాగే మరి ఈనాడు మోడీ గారు దీన్ని ఒక దీక్షతో చేపట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో నేను కోరుతుంది ఒకటే, ఇది ఒక పార్టీలో రాజకీయానికో సంబంధించింది కాదు. అందరూ పాలుపంచుకొని తప్పకుండా మన భారతదేశ కీర్తిని నలుమూలలా చాటే విధంగా ఉంటే బాగుంటుంది. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముల వారు జన్మించిన అయోధ్యలో ఆయనకి భవ్యమైనటువంటి మందిరం రాజకీయాలకు అతీతంగా రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ చేపట్టింది. ఆ ఆలయ పునఃప్రాణ ప్రతిష్ట ఈ నెల 22వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12:29 నిర్ణయించడం జరిగింది ముహూర్తం. ఈ ముహూర్తాన్ని అశేష హిందూ జనం ప్రపంచవ్యాప్తంగా ఒక పండగగా జరుపుకుంటున్నారు.
హిందువులు, హిందూ ఆరాధనా పద్ధతులు ఉన్నవారే కాకుండా రామభక్తులు ఏ మతంలో ఉన్నా కానీ ఇదొక పండగగా తీసుకుంటున్నారు. ఈ పండగని ప్రతి హిందువు దేశంలో మౌలికమైన మార్పును తీసుకురావటం, ప్రతి సామాన్యుడు దోపిడీకి గురి కాకుండా ప్రతి ఒక్కడు కులాతీతంగా, మతాతీతంగా సమానమే ఈ దేశంలో. ఇదే హిందూ సంస్కృతి చెప్తోంది. ఈ సంస్కృతిని మరిచిపోవడం వల్లే ఇవాళ ఈ దేశానికి పట్టిన దుర్గతి. మళ్ళీ అలాంటి మంచి రోజు కోసం, మళ్ళీ అట్లాంటి మంచి సమాజం నిర్మాణం కోసమే ఈ రామజన్మభూమిలో రాముడి గుడి ఒక మొదటి అడుగుగా మనం తీసుకోవాలి. అందరూ ఈ విధంగా భావించి రాజకీయాలకు అతీతంగా రాముడిని ఆదర్శంగా కొలిచి రాముని జీవితంలో పాటించండి. కార్యక్రమంలో అవ్వారు శ్రీనివాసరావు, హనుమత్ ప్రసాద్, పాటిబండ్ల రామకృష్ణ, టి అనంతాచార్యులు, కటారి వాసుదేవనాయుడు, కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెనాలి నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గం నుండి దాదాపు 100 బస్సులు విజయవాడకు బయలుదేరి వెళ్లాయి. విజయవాడ స్వరాజ్య మైదానంలో శుక్రవారం సాయంత్రం జరగనున్న 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు సామాజిక సమతా సంకల్ప సభకు తెనాలి నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్లారు. తెనాలి పట్టణంతో పాటు మండల గ్రామాలు, కొల్లిపర మండలం నుండి సుమారు 100 బస్సుల దాకా విజయవాడకు వెళ్లాయి. నందివెలుగు వద్ద కొన్ని బస్సులు ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ కు ఆశీస్సులు అందచేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు కృష్ణ, అక్కిదాసు కిరణ్ కుమార్, తట్టుకూళ్ల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక పండుగ వాతావరణంలో విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే దాంట్లో మా తెనాలి గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో తెనాలి మండలంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, శివన్న అభిమానులు, వీళ్ళందరూ కూడా దాదాపు మండలంలో 20 బస్సులు, తెనాలి రూరల్ మండలానికి, కొల్లిపర మండలానికి కూడా 20 బస్సులు, టౌన్ ఇవన్నీ కూడా కలిపి తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలో నందివెలుగు గ్రామం దగ్గర జెండా ఊపి కూడా ప్రారంభించడం జరిగింది. మా అందరిది కూడా ఒకటే ధ్యేయం, రానున్న రోజుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందించే దాంట్లో కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా తీసుకుని ఎవరైతే అర్హులైతే ఉన్నారో అందరికీ సంక్షేమం అందించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ గారు అనడం చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే మా తెనాలి గౌరవ శాసనసభ్యులను కూడా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. ఆలపాటి ప్రజాయాత్ర కంచర్లపాళెం గ్రామం నుండి ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్ర శుక్రవారం రూరల్ మండలంలో కొనసాగింది. ఉదయం తెనాలి మండలం కంచర్లపాళెం గ్రామం నుండి యాత్ర ప్రారంభమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా ముందుకు సాగారు. కంచర్లపాళెం గ్రామం నుండి ఆటోనగర్ మీదుగా మధ్యాహ్నం సోమసుందరపాళెం చేరుకుంది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4:30 సోమసుందరపాళెం నుండి తెల్లప్రోలు గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారు. రాత్రికి తెల్లప్రోల్లో బస చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీల్లో టీం ఛాంపియన్షిప్ సాధించిన ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులను ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ అభినందించారు. క్రీడాకారులకు, కోచ్కు అభినందనలు తెలిపారు. రేపల్లకు చెందిన ఏటీఆర్ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో తెనాలిలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 5వ తేదీన జరిగిన అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ పోటీల్లో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. పోటీల్లో పాల్గొని ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన వారు గురువారం రాత్రి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విన్నర్స్గా నిలిచిన క్రీడాకారులను ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులతో పాటు వ్యాయామ అధ్యాపకుడు నల్లక శేషగిరిరావులను ఎమ్మెల్యే అభినందించారు. కళాశాల తరపున అనేక మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ ఉండటం పట్ల ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు.
ఈ నెల 4-5 తేదీన తెనాలి ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ హ్యాండ్బాల్ మెన్ టీమ్ ఛాంపియన్షిప్ ఏఎస్ఎన్ కాలేజీ వరుసగా 3 సంవత్సరాలు సాధించింది. ఇది హ్యాట్రిక్ విజయము. దీనికి కారణం మా కరస్పాండెంట్ గారు శివకుమార్ గారు ప్రోత్సాహం, మా ప్రిన్సిపల్ గారు రామచంద్ గారి సహకారంతో ఈ విజయాలు సాధించారు. వీళ్ళల్లో 3 అమ్మాయిలు నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు, అబ్బాయిలు కూడా సెలెక్ట్ అయ్యారు నేషనల్స్కి. థ్యాంక్ యూ. పట్టణ మారిస్పేట్లోని దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని నార్త్ డామ్ యూనివర్సిటీ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక మారిస్పేట్లోని దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని నార్త్ డామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అత్తోట విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆస్ట్రేలియా యువతులు సాంప్రదాయ చీర కట్టుతో ఉత్సాహంగా చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమానికి కుమార్ పంప్స్ ఎండి కొత్త హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ అత్తోట హేమలత, అత్తోట రత్నశేఖర్, విజయ్ కుమార్, గాంధీ, కోటేశ్వరరావు, ప్రవీణ్, ఆలపటి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీ స్టూడెంట్స్, దాంతోపాటు కొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు. మన భారతదేశానికి వీళ్ళు ఈ సర్వీస్ లెర్నింగ్ ట్రిప్ ద్వారా వచ్చారు. ఇది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఎంత చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. దీని ద్వారా అనేక మందికి మేము సేవ చేస్తూ ఉన్నాం. మరి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఈ ఫెస్ట్ కోసం ఆస్ట్రేలియా నుంచి మరి స్టూడెంట్స్ అందరూ మన ఇండియన్ కల్చర్ చూడటానికి, స్కూల్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. స్కూలు ఈ 10-15 డేస్ వీళ్ళు ఇక్కడ ఉండి టీచర్స్ అందరికీ ఆ పిల్లలకి లెసన్స్ నేర్పించారు, తర్వాత యాక్టివిటీస్ నేర్పించారు. అంత దూరం దేశం నుంచి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఇండియాలో అనేది ఆ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చెప్పడానికి అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన దయామణి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. I'm the director of the Dayamani Foundation, and I've been coming here since 2019, and it's a really important program for us to come and take the university students from Australia to India and show them the way that we're teaching English and helping the teachers here and the students, and we're very happy coming here. They treat us like we're their family, and we're very grateful to be able to come every single year. పట్టణంలోని జేఎంజే మహిళా కళాశాలలో సౌత్ ఇండియన్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నేతృత్వంలో స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో శుక్రవారం సాయంత్రం నుండి పోటీలను ప్రారంభించారు. సౌత్ ఇండియన్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరగనున్న పోటీలను పలువురు ప్రముఖులు ప్రారంభించారు. సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైకుంఠపురం దేవస్థానం పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, బీజేపీ నాయకుడు పాటిబండ్ల రామకృష్ణ, సునీల్, శివ, సానల్కర్, రవిశంకర్, రాజేందర్ రెడ్డి, జేఎంజే ప్రిన్సిపల్ సిస్టర్ షైని తదితరులు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. నేటి నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న పోటీలకు వివిధ ప్రాంతాల నుండి లిఫ్టర్లు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ has conducted so many South India Federation and national championships. In this year, they are going to conduct the South India Sub-Junior, Junior and Senior, that is Open Powerlifting Championships for men and women. Altogether, more than 200 competitors are participating in these championships. Organizers have made every effort to success these championships. They are working day and night. Till yesterday night also, they are in the railway station. I saw them. So they are very keen to conduct this championship in a befitting manner. So powerlifting is fast growing game now. Almost more than 150 countries
are recognized in this powerlifting game, and we are participating. Our Indian team is participating every world, every Asian championships and every Commonwealth championships. In this international championships, we are always gaining medals in more than any other championships, any other sports. We are getting more medals in powerlifting. ఈరోజు తెనాలిలో ఈ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, అదేవిధంగా ఈ కాలేజీ ఇంత కార్యక్రమం జరగడానికి సహకరించిన కాలేజీ ప్రిన్సిపల్ షైనీ గారికి, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ అఫీషియల్స్ ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళందరికీ, నిర్వాహకులైన శిరీష గారికి, రేవతి గారికి, మీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇలాంటి పోటీలు జరగటం, ఈ ప్రాంత ప్రజల్లో ఈ క్రీడా స్ఫూర్తి పెరగటానికి, ఇక్కడి నుంచి అనేక మంది డెవలప్ అయి ఇండియాకి ఆడటానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వీరందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అన్నారు. గంగానమ్మపేటలో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక గంగానమ్మపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం మేరకు మేము శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 35, 36, 37 వార్డుల్లో మేము ఈ పర్యటిస్తున్నాము. ఈ కాలువలో నాపరాళ్ళు, గోతాలు, బాటిల్స్, కవర్స్ ఇలాంటి ఎన్నో దాన్ని అడ్డపడతానా వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా ఆగిపోవడం జరిగింది. అవన్నీ ఈ స్కిల్ట్ అని పెట్టి మేము తీర్చడం జరుగుతుంది. తెనాలి పట్టణాన్ని మేము ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నపంగా చెప్తున్నాము. ఈ కాలువల్లో పైన బండలో వేసేటప్పుడు నాపరాళ్ళు పడుతున్నాయి. పడినప్పుడు మీరు తీపిపోయినా మా వర్కర్స్ వస్తున్నారు, వాళ్ళకి చెప్పుంచితే మేమన్నా తీపిస్తాము. పెద్ద పెద్ద నాపరాళ్ళు పడతానా ఈ వాటర్ పోకుండా ఆగిపోవడం అక్కడే జరుగుతుంది. ఆ వాటర్ మూలాన దోమలు ఇలాంటి మీకు అనారోగ్యంగా పాలవ్వకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. అలానే మీరు పరిశుభ్రంగా చుట్టుపక్కల ఉంచుకుంటారని కోరుకుంటూ, అలానే ముందుగా తెనాలి ప్రజలకి నమస్కారములు. మురుగు కాలువలు శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా మన చైర్పర్సన్ గారు రాధికా రమేష్ గారు 3వ రోజు మన గంగానంపేటలో 35, 36 వార్డుల్లో కాలువలు సిల్ట్ తీపిస్తూ జరుగుతుంది. కాలువలో రాళ్ళు, సిల్టు, సిమెంట్ బస్తాలు, రకరకాల కవర్లు అవన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా జాగ్రత్త చేసి ఇబ్బంది లేకుండా అవన్నీ చూసుకుని కాలువలు తీయించుకుంటే ఎవరికి దోమలు రాకుండా శుభ్రంగా ఉంటుంది. మన ప్రజలందరూ కూడా ఇది గమనించవలసింది కోరుకుంటున్నాం. మన మున్సిపల్ చైర్పర్సన్ గారు 35, 36, 37 వార్డులు పర్యవేక్షణకు వచ్చి చూసి ఈ అన్ని కాలువలన్నీ పూడిపోయినాయని సిల్ట్ తీయటం మొదలుపెట్టారు. సిల్ట్ తీస్తున్న కాడి నుంచి చాలా శుభ్రంగా ఉంది. ప్రజలు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సిల్టు బాగా ఒక్కొక్క వాకిడి ముందల ఒక్కొక్క ట్రాక్టర్ వస్తుంది. సిల్టు లోగడ తీశారు కానీ ఎక్కడ తీయలేదు, పైపైన తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చైర్పర్సన్ గారు నిలబడి మొత్తం శుభ్రంగా తీస్తున్నారు. అందరూ కూడా ఈ రోడ్లోని ప్రజలందరూ చాలా బాగా చేస్తున్నారు, బాగా శుభ్రంగా ఉందని ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గొడవర్తి సాయి హరేరాం, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, తాడిబోయిన రమేష్, మల్లబోయిన రాము, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ KH నిర్మల సిబ్బంది ఉన్నారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శ్రీ యోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగి వేమారెడ్డి జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలతో పాటు తల్లి పిల్లల వైద్యశాలలో రోగులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. యోగి వేమారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కిక్కుర్తి చిన్న కృష్ణారెడ్డి, కార్యదర్శి CHB భాస్కర్ రెడ్డి, సభ్యులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ
యోగి వేమారెడ్డి గొప్పతనాన్ని వివరించారు. ప్రభుత్వం కూడా వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు కిక్కురి వెంకట సత్యనారాయణ రెడ్డి ట్రస్ట్కు 30,000 రూపాయలు, తిరుమల రెడ్డి, లక్ష్మారెడ్డి 2,500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ రోజు వేమారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ హాస్పిటల్లో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున పండ్లు పంచే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లుతున్నాయంటే గతంలో వేమారెడ్డి గారు చూపించినటువంటి నడకలోనే ఈరోజు భారతదేశం నడుస్తూ ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ధనిక పేద బడుగు బలహీన వర్గాలనేవి లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తూ ప్రజలు మాట్లాడేటటువంటి వాడుక భాషలోనే దాదాపు 5,000 పద్యాలను వారు రచించి ప్రజలకి అనుభవించారు. నిజంగా చెప్పాలంటే వారు చెప్పినటువంటి ప్రతి పద్యంలో కూడా ఈరోజు మన కళ్ళ ముందు కట్టినట్టు జరుగుతుంది. తల్లిదండ్రుల్ని మనం చూడకపోతుంటే దానికి సంబంధించినటువంటి ఒక పద్యం, అట్లాగే కొడుకుల మధ్య మనస్పర్ధలు, అట్లాగే ధనికులు పేదవారు అనే వర్గాలు, కులాలు, మతాలు, అలాంటివి రాబోయే రోజుల్లో కూడా దూరదృష్టితోటి ఎంతో ఆలోచనతోటి ఆ రోజు పద్యాలని వారు చెప్పడం జరిగింది. మనం ఈరోజు స్మరించుకోవటం నిజంగా మన అదృష్టం. రాబోయే తరాల్లో కూడా మన పిల్లలకి వేమన శతకాన్ని చెబుతూ మంచి చెడులను వివరించాలని మనస్ఫూర్తిగా. శ్రీ యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ తల్లి పిల్లల వార్డులో మేము ఫ్రూట్స్ పంచుతున్నామండి. ఏంటంటే ఈ ఫ్రూట్స్ పంచడం కూడా మేము ఒక శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి మా సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ వార్డులో ఫ్రూట్స్ పంచడానికి వచ్చాము. సో ఇప్పుడు వేమారెడ్డి గారు జయంతి సందర్భంగా జయంతి జరపమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందువలన మేము ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా జనవరి 19వ తారీఖుని అధికారికంగా ఒక వేడుక, రాష్ట్ర వేడుకగా యోగి వేమారెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకునేటట్లుగా జీవో నంబర్ 164 ద్వారాగా డిక్లేర్ చేశారు. మరి ఇలాంటి ఈయన యోగి వేమారెడ్డి గారు 1652-1730 మధ్యకాలంలో జీవించిన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన యోగి వేమారెడ్డి గారు వీరు మంచి సుపరిపాలన అందించిన కొండవీటి రెడ్డి రాజుల వంశంలో జన్మించిన యోగి వేమారెడ్డి గారు రాజకుటుంబంలో పుట్టినా కానీ అనేక భోగభాగ్యాలు అనుభవించి చివరికి అన్నింటినీ త్యజించి సమాజ హితం కొరకు వీరు అందరికీ అర్థమయ్యే సరళ భాషలో నీతి సూక్తులతో దీవిస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మన ట్రస్ట్ తరఫున ఒక పళ్ళు పంచిపెట్టే కార్యక్రమం ద్వారాగా కొత్తగా భూప్రపంచంలోకి అడుగుపెట్టిన పిల్లలకి, చిన్నారులకు స్వాగతం పలికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మొట్టమొదటి కార్యక్రమంగా. మరి దీని గురించి కార్యక్రమంలో కీసర వెంకటకృష్ణారెడ్డి, డాకా సాంబిరెడ్డి, గాదే బాలకృష్ణారెడ్డి, బాలకోటిరెడ్డి, కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, మారెళ్ల వెంకటరెడ్డి, మూలే పద్మావతి, తుమ్మ సీతారామిరెడ్డి, పాతూరి వెంకటేశ్వరరెడ్డి, మాదిరెడ్డి తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పౌరాణిక నాటక సంస్థ సురభి సంస్థచే మాయాబజార్ పౌరాణిక పద్య నాటిక ప్రదర్శన తెనాలిలో ఆదివారం జరగనుంది. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ నిర్వాహకులు ఆ వివరాలను తెలియజేశారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ సంయుక్త నిర్వహణలో ఆదివారం మాయాబజార్ పౌరాణిక పద్య నాటక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలను తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సురభి సంస్థచే మాయాబజార్ పౌరాణిక పద్య నాటక ప్రదర్శన ఉంటుందని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, శ్రీసాయి సంతోషి నాట్యమండలి ఆర్గనైజర్ సురభి సంతోష్, ఆరాధ్యుల కన్నా తెలియజేశారు. భారీ సినీ సెట్టింగ్లతో అనుభవజ్ఞులైన సురభి కళాకారులతో ప్రదర్శించనున్న మాయాబజార్ నాటకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి తెనాలిలో జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో లక్కరాజు లక్ష్మణరావు, కోటేశ్వరరావు, లక్ష్మణశాస్త్రి, హేమంత్ కుమార్, నిరీక్షణ్ రావు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ప్రముఖ పౌరాణిక సంస్థగా కీర్తింపబడుతున్న సంస్థ సురభి. అటువంటి సంస్థచే మన పట్టణంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం
మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్స్ వారి నిర్వహణలో 21/1/24వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మాయాబజార్ అనే పెద్ద గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుపుటకు నిశ్చయించాం. కావున ప్రేక్షక మహాశయులందరూ వచ్చి మరి ఎప్పుడు కనీవిని ఎరుగునటువంటి భారీ సెట్టింగులతో సురభివాడ నాటకం అంటే మీ అందరికీ తెలుసు. అటువంటి సురభివాడ నాటకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మరి దీంట్లో వీళ్ళు శ్రీ సాయి సంతోషి నాట్యమండలి సురభి వారు ఇచ్చేసి ఈ నాటకాన్ని ఈ కూచిపూడి నృత్యాన్ని వీక్షించి మీరు మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ జాతీయ స్థాయి నాటక పోటీలు వచ్చే నెల 19 నుండి 22వ తేదీ వరకు మన కళాక్షేత్రంలో జరగనున్నవి. దీనిలో విశేషం ఏంటంటే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సాంస్కృతిక ఈ నాటికల పోటీలకు 4 రోజుల పోటీలకు రకరకాలైనటువంటి నాటకాలు, ఇప్పటికే నంది అవార్డులు గెలుచుకున్నటువంటి నాటకాలు ఇక్కడ ప్రదర్శింపబడుతున్నాయి. నంది నాటకాలు మనం ఎక్కడ ఈ నాటకాలను మనం చూసే అవకాశం లేదు కనుక ఆ అవకాశాన్ని మన తెనాలి పట్టణ ప్రజలకు కల్పించాలని మన తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అట్లాగే ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ వారు సంకల్పించి ఈ కార్యక్రమాల తెనాలి ప్రేక్షకుల కొరకు ఏర్పాటు చేశారు. మరొక విశేషం ఏంటంటే ఇదే 4 రోజులు ఈ నాటక పోటీల సందర్భంగా నవరత్నాలు అని ఒక విశిష్టమైనటువంటి వినూత్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఒక కళారూపాన్ని అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి గారి దర్శకత్వంలో తయారవుతున్నది. మంచి కళారూపకం అది. మరి దీన్ని చాలా వైవిధ్యమైనటువంటి ఆధునిక టెక్నాలజీతోటి దాన్ని వారు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా మొదటి రోజు ఎఫ్డిసి చైర్మన్ శ్రీ పోసాని మురళీకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కొంతమందికి కళాకారులకు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాలు మరియు సన్మానాలు అందజేయడానికి వారు అంగీకరించారు. ఆ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వివిధ సేవల ప్రాముఖ్యతను, వాటి ఆవశ్యకతను ఖాతాదారులు తెలుసుకోవాలని జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సూచించారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఏసీపీసీ తెనాలి నూతన శాఖను బ్యాంక్ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ శుక్రవారం ప్రారంభించారు. కొత్తపేటలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్మీ ఉద్యోగి జి కృష్ణ తాలూకు బీమా సొమ్ము 50 లక్షల రూపాయల చెక్కును వారి తల్లి జి అంజనాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్క ఖాతాదారుడికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా బ్యాంకుకు సంబంధించిన వివిధ సేవల ప్రాముఖ్యతను, వాటి ఆవశ్యకతను తెలుసుకోవాల్సిందిగా బ్యాంకు ఖాతాదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇతర ప్రముఖ అతిథులు డిప్యూటీ జనరల్ మేనేజర్ దినేష్ గులాటి, తెనాలి రీజనల్ మేనేజర్ ఎన్ఎల్కే ఎంవి ప్రసాద్, చీఫ్ మేనేజర్ వి జయభారతి తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని గురువారం రాత్రి నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీజీ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడుతూ మహా సజీవ సమాధిపరులు కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య వేషధారణలో లక్షలాది మంది భక్తులు హృదయాలలో ఎన్టీఆర్ నిలిచిపోయారని అన్నారు. మహనీయులను ప్రతి మానవుడు స్మరించుకోవటం ద్వారా సమాజం స్ఫూర్తి పొందుతుందన్నారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, యోగాచార్య కుటుంబరావు, ఆశ్రమవాసులు పాల్గొన్నారు. మానవ జన్మకు ఒక సార్థకత పొందినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు.
అన్ని దేవతామూర్తులు ధరించినటువంటి మహోన్నత వ్యక్తి. ప్రపంచంలో బహుశా మన అన్నగారే ఉంటారు, నందమూరి తారక రామారావు. కృష్ణుడు, రాముడు, అట్లాగే రావణాసుడు, రావణ బ్రహ్మ, భీష్ముడు, అర్జునుడు అన్నీ ఆయనే. ఇంకా మాకు ఆనందం ఏంటంటే మా కులదైవం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతారం చూపించారు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసినప్పుడు అసలు ఎంత నిష్టగా చేశారో. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ చరిత్ర, కాలజ్ఞానం గురించి విశదీకరించారు. ఆయనలో రామారావు గారిలో ఆవాహనం అయ్యి ప్రబోధించారేమో అనిపిస్తుంటుంది. అందుకని ఆయన అవతార పురుషుడిగా నా మధ్యలో ఉంటారు. అవతార పురుషుడిగా మేము గాంధీ ఆశ్రమం తరఫున ఆయన ఆరాధిస్తున్నాము. కొంత కష్టాన్ని పడాలి, కొంత ధనాన్ని ఖర్చు పెట్టాలి, అప్పుడే సమాజం నిలుస్తుంది. సమాజహిత కార్యక్రమాలు కళారంగంలో కానీ, దాతృత్వంలో కానీ, మరి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు ఆధారం చేసుకొని వాటి యొక్క సారాంశాన్ని ప్రజలకు తెలియజేయటం, హితపో చేయటం, అటువంటి కారణజన్ముడు అవతార పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుడు అవ్వటం మనందరూ కూడా చాలా సంతోషం. భూ హక్కుల చట్టం రైతులకు నష్టమని పలువురు నాయకులు అన్నారు. చట్టంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూ హక్కుల చట్టం రైతులకు నష్టకరం అనే అంశంపై తెనాలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో చట్టం గురించి చర్చించారు. ముఖ్యంగా ఈ భూ యాజమాన్య హక్కు చట్టం అనేది ఇది లోగడే ఒకసారి అసెంబ్లీలో డిస్కస్ చేయటం, ప్రతిపక్షాలు వారించడం, దీని మీద సమగ్ర విచారణ లేకుండా తదుపరి రహస్య జీవో ద్వారా దీన్ని ఒక జీవో తయారు చేసుకొని ఇది రాష్ట్రపతి ఆమోదానికి పంపటం, అది 2 సార్లు రిటర్న్ అయి రావటం. ఇప్పుడు రాష్ట్రపతి కానీ ఎవరైనా సరే మూడోసారి కంపల్సరీ ఆ లోటుపాట్లను సరిచేసి మూడోసారి దాన్ని రిటర్న్ చేయడానికి అవకాశం ఉండదు రాజ్యాంగపరంగా. అలాంటి లొసుకులను కూడా దీనిలో పొందుపరుచుకొని దాన్ని విశ్లేషించకుండా రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందిన తర్వాతే ఈ జీవోని చేయటం, యాక్ట్ చేయటం కూడా అయింది. 31/10/2023న ఈ జీవోను తయారు చేయటం, అట్లాగే ఇమీడియట్గా దాని చట్టం 27/23గా తీసుకురావడం చేశారు. ఇంకా ప్రజల్లో కక్షలు, కార్పణ్యాలు, డిస్ప్యూట్స్ పెరగటానికే ఆస్కారం ఉంది తప్పితే న్యాయం జరిగే మార్గం ఎక్కడా లేదు. కాబట్టి ఈ చట్టాన్ని గురించి మిగతా సెక్షన్లో ఏ విధంగా అసలు ఈ పరిధులు ఏంటనేది మా కొలీగ్ అడ్వకేట్ కూడా, ఈ యాక్ట్ మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి యాక్టు. దీనికి ఎవరికీ రక్షణ లేదు. ఒక బాధితే కాదు, మన ధైర్యంగా మన ఆస్తిని, మన ఇల్లుని ఇక్కడ వదులుకొని ఇంకోసారి అబ్రాడ్ పోయి ఒక 5 నెలలు 6 నెలలు అక్కడ ఉండొద్దామనే అవకాశాలు కూడా ఇవాళ సన్నగిల్లిపోతున్నాయి. ఇది కేవలం ఏంటంటే ఆక్రమణ చేసినటువంటి భూ కబ్జాలు మొత్తాన్ని కూడా రెగ్యులర్ చేసుకొని దీన్ని ఒక టైటిలింగ్గా తీసుకొచ్చుకోవడానికి ఆదరాబదరా చేసినటువంటి చట్టమే తప్పితే ఇది పనానికి మళ్ళీ ఒక న్యాయపరమైనటువంటి చట్టం వచ్చే వరకు కూడా ఈ పోరాటం చేస్తాను ఉంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతాంగానికి చాలా నష్టదాయకమైంది. వెంటనే దీన్ని రద్దు చేయాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులకి వాళ్ళు కోరుకున్న పద్ధతుల్లో భూమి అంతా కూడా అప్పగించడానికి ఏర్పాట్లు చేయడం తప్పితే ఏం కాదు. కేంద్రంలో నీతి ఆయోగ్ ఉంది, నీతి లేని అవినీతి ఆయోగ్ అది. అట్లాంటి అవినీతి ఆయోగ్ మోడీ గారు చెప్పిన పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి పద్ధతిలో కాకుండా ఒక రాజకీయమైనటువంటి యంత్రాంగం కింద నుంచి పైదాకా ఒక రాజకీయ యంత్రాంగం ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకెళ్దామని చెప్పే ప్రయత్నం ఇది చాలా తప్పు, చాలా ప్రమాదకరమైంది. భూమి అన్నిటికన్నా కీలకమైన వనరు. ఈ కీలకమైన వనరు మీద అన్ని రకాలుగా దాని చరిత్ర, దాని టైటిల్స్, దాని భూమి చరిత్ర, దాని రికార్డులన్నీ కూడా చూసి పరిశీలించగలిగినటువంటి శక్తి కలిగిన అధికారులను పెట్టాలి. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అనేక మంది సరైన పట్టాలు లేని వాళ్ళు, సరైన ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. ఆ భూమిని మొత్తాన్ని, పేదల భూమిని కబ్జా చేద్దామని, దానికి ఒక కంపెనీ పెట్టుకుందామని, అందుకని ల్యాండ్ కార్పొరేట్ అథారిటీ అని చెప్పి ఒకటి వేదికని పెట్టి చేస్తుంది. అందుకని ఈ ప్రమాదకరమైన, పేదల వ్యతిరేకమైన, అర్బన్ అయినా రూరల్ అయిన దీన్ని రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాయర్లు, మన అడ్వకేట్స్ మిత్రులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మేము కూడా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్స్ పెట్టి అందరూ కూడా
ఇటు రైతులు, కూలీ సంఘాలు, పట్టణాల్లోని పౌర సంఘాలు, లాయర్లు అందరం కలిసి దీని ఉద్యమాన్ని ఏంటంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తీవ్రం చేసి ఈ చట్టం వెనక్కి కొట్టిందాకా దీని మీద ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్, తెలుగు రైతు నాయకుడు ఈదర పూర్ణచంద్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చందు సాంబశివుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందాలపు వేణుగోపాల్, సీనియర్ అడ్వకేట్ ఎన్వి మహేశ్వరరావు, ములక శివసాంబిరెడ్డి, కెవి సత్యనారాయణ, కాజా వెంకటేశ్వరరావు, మునగాల పూర్ణచంద్రరావు, వై బ్రహ్మేశ్వరరావు, ఆళ్ల సాంబిరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, ఎన్ రాజ్యలక్ష్మి, ముద్దన సాంబశివరావు, దొండపనేని సాంబశివరావు, భీమవరపు అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుర్రిపాలెం రోడ్లో పాల్నాద్రి కాలువకు పడమర వైపున బైపాస్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు కోరారు. రోడ్డు నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్య కొంతమేర పరిష్కారం కావచ్చన్నారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు శుక్రవారం బుర్రిపాలెం రోడ్ నుండి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు పాలాద్రి కాలువకు పడమర వైపున బైపాస్ రోడ్డుగా నిర్మించేందుకు తలపెట్టిన రోడ్డును పరిశీలించారు. పాలాద్రి కాలువకు పడమర వైపున మొత్తం 30 అడుగుల వెడల్పున ఉన్న ఖాళీ స్థలం పరిశీలించారు. ఈ స్థలంలో పాలాద్రి కాలువ పక్క గుండా రోడ్డు నిర్మిస్తే తెనాలికి బైపాస్ రోడ్డులాగా ఉండి ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుందని సంఘ నాయకులు తెలియజేశారు. తాము గత 6-7 సంవత్సరాల నుండి అధికారులకు, రాజకీయ నాయకులకు రోడ్డు నిర్మించమని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్ళే రోడ్డులో ఉన్న పాలాద్రి కాలువ దగ్గరికి మనం వచ్చాము. దీనికి పడమర వైపున గురవై కాలనీ నుంచి అలానే 2 టౌన్ పోలీస్ స్టేషన్ దాకా సుమారు 30 అడుగుల స్థలం ఉంది. కొన్ని చోట్లేమో కుడివైపు ఉంది, కొన్ని చోట్లేమో పడమర వైపు ఉంది. ఇది కనుక రోడ్డుగా డెవలప్ చేస్తే టౌన్లోకి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా చాలా వరకు తగ్గిపోయి ఇటు వెహికల్స్ అన్నిటి వస్తాయి. అలానే ఈ టౌన్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఈ మధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోడ్డుకు రావడానికి ఈజీగా ఉండి ఆయా ప్రాంతాలకు వెళ్తానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నల్ రింగ్ రోడ్ని డెవలప్ చేయమని చెప్పి మేము మా సంఘం అనే ఒక 4-5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. గత 3.5 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వేయటానికి మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ చేశారు. అలానే గురవై కాలనీ నుంచి మన బుర్రిపాలెం రోడ్డు దాకా వేయటానికి టెండర్ కూడా పిలిచారు. ఆ టెండర్లో కొంత మట్టి కూడా తోలారు. మట్టి పని మాత్రమే చేసేసారు, కానీ ఆ తర్వాత పని చేయకుండా సిమెంట్ రోడ్డు వేయలేదు, వదిలేశారు. ఇది 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వచ్చినాయి. ఆ నిధులు వీళ్ళు సరిగా ఖర్చు చేయకపోవడంతో కొన్ని కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి, రిలీజ్ కాలేదు. అందుమూలకాన అది అయిపోయింది. తర్వాత 15వ ఆర్థిక సంఘం వచ్చింది. దాని నిధులు సుమారుగా 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తెనాలి అభివృద్ధికి ఆటంకం, అసలే లిమిటెడ్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఆటంకం, కాబట్టి అది మానేసి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైన చైర్పర్సన్ గారు ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ రోడ్డును వెంటనే వేయవలసిందిగా మా సంఘం తరఫున కోరుతున్నాం. ఈరోజు మా తెనాలి పట్టణ పరిసర ప్రాంత సంఘం సభ్యులందరూ కలిసి పాలాద్రి కాలువ దగ్గరికి, బుర్రిపాలెం రోడ్లో ఉన్న పాలాద్రి కాలువ రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యేటట్టు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ వేద్దామని చెప్పి అప్పుడు ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ని ఇంతవరకు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు. నెక్స్ట్ 14వ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చిన అమౌంట్ని వీళ్ళు యూజ్ చేయకుండా దాన్ని రిటర్న్ పంపించడం జరిగింది. 15th ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం వచ్చిన అమౌంట్ని కూడా ఇంతవరకు దాన్ని సద్వినియోగం చేయలేదు. ఆ సద్వినియోగం చేయడం అనేది రోడ్లకు యూజ్ చేస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా లారీలు ఏవైతే ఉన్నాయో టౌన్లో నుంచి వెళ్తున్నాయో ఆ టౌన్ నుంచి పెద్ద పెద్ద లోడ్లు ఉన్న లారీలు వెళ్ళడం వల్ల చాలా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇట్లాంటి రోడ్లు వేయడం వల్ల ప్రజలకి ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, ప్లస్ ఈజ్ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పి మా సంఘ సభ్యులు మున్సిపల్ అధికారులని ప్లస్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి చిన్నశంకర్రావు, వాక పేరిరెడ్డి, సోమయ్య శాస్త్రి, అబ్దుల్ ఆరిఫ్, కొమ్ము అబ్రహాం లింకన్, సతీష్, చెరుకూరి శివరామయ్య, రాజేష్, నండూరి నారాయణ్, శివకృష్ణ, కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదానికి గురైంది. కోల్డ్ స్టోరేజీలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దుగ్గిరాల గ్రామంలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగలతో పరిసర ప్రాంతాల్లో నెలకొంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి ఫైర్ స్టేషన్ల నుంచి 5 ఫైర్ ఇంజన్లతో సుమారుగా 42 మంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో వేలాది పసుపు బస్తాలు అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచం గర్వించే విధంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలకొల్పారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ బృహత్తర కార్యక్రమమన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. రాములవారి అక్షింతలు ఆహ్వాన పత్రాలను డాక్టర్ ఉమకు అందించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు. విజయవాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తెనాలి నుండి భారీగా తరలి వెళ్లిన ప్రజలు. నంది వెలుగు వద్ద బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీల్లో ఏఎస్ఎన్ విద్యార్థుల ప్రతిభ, టీం ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.